అందరికీ నమస్కారం. నేటి నుండి నరసింహ శతకం చెప్పుకుందాం. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగరశాయి కృష్ణవర్ణ పక్షివాహన నీలభ్రమలకుంతలజాల పల్లవారుణ పాద పద్మయుగళ. తేటగీతి. చారుశ్రీ చందనాగరు చర్చితాంగ కుందకుట్మల వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అనేక రకాలైన ఆభరణాలతో విశేషమైన అలంకారాలతో ప్రకాశిస్తూ శోభతో నిండిన ధర్మపురాన్ని నివాసంగా కలిగి పాపాలు తెలిసో తెలియకో పాపాలు చేసేవాళ్ళ పాపాలనన్నీ తొలగిస్తూ దుర్మార్గులను నాశనం చేస్తున్నవో నరసింహస్వామి, లక్ష్మీదేవికి భర్తవై సకల దేవతల చేత పూజింపబడి సముద్రుడు వంటి గంభీరం కలవాడై భక్తులను ప్రేమించేవాడై కోటి సూర్యుల కాంతికి సమానమైన కాంతి పద్మముల వంటి కన్నులను కలిగినవాడై చేతులతో శంఖాన్ని చక్రాన్ని ధరించినవాడై హిరణ్యకశ్యపుని చంపినవాడై ప్రహ్లాదుని అక్కున చేర్చుకున్నవాడై సాధుజనులను రక్షించినవాడై పాపాలను హరించి సమస్తమునకు అధిపతివై పాలసముద్రంలో శయనిస్తూ కృష్ణవర్ణము కలిగి పక్షివాహనుడవై తుమ్మెదలు వంటి వెంట్రుకలు కలిగి చిగురాకు వంటి పాదపద్మాలను దివ్యాంగమును కలిగి వైకుంఠ నివాసము కలిగిన ఓ నరసింహస్వామి, నీకు నమస్కరిస్తున్నా. ఇది ఈ పద్యం యొక్క భావం.